ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ షార్ట్ ఫిల్మ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియో చాలా షార్ట్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకెళ్ళిపోతే స్టార్టింగ్ సీన్‌లో ఒక వ్యక్తి హాట్ డాగ్ ఈటింగ్ ఛాలెంజ్‌లో విన్ అవుతాడు. ఇక తర్వాత ఇతను వెళ్లి కారులో కూర్చుంటే ఇతని బ్యాక్ సీట్‌లో ఒక మిస్టీరియస్ వ్యక్తి మూవ్‌మెంట్ ఇస్తాడు. వెంటనే ఆ కారు షేక్ అవుతూ ఉంటుంది. ఇతని బాడీలో ఉన్న కొవ్వంతా కొద్ది కొద్దిగా కరిగిపోయి ఇతను ఒక గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఈ కేసుని శామ్ అలాగే డినా అనే ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఈ కేసుని చూస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఒక అమ్మాయి జిమ్ లోని వెయిట్ లాస్ అవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఈమె దగ్గర కూడా ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక వింత మనిషి ఈమె బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా మొత్తం లాగేస్తాడు. ఈమె కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఇక ఈ కేసుని కూడా ఆ ఇద్దరు డిటెక్టివ్సే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత ఆ ప్లేస్ కి ఆ ఇద్దరు డిటెక్టివ్స్ వచ్చి ఆ అమ్మాయి బాడీని చెక్ చేస్తూ ఉంటేని ఆ అమ్మాయి స్టమక్ దగ్గర ఎవరో స్ట్రా వేసి మొత్తం కొవ్వంతా లాగేసిన గుర్తు ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ ఆ జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్తారు. ఆ జిమ్ ట్రైనర్ నడుము దగ్గర కూడా సేమ్ అలాంటి గుర్తే వీళ్ళిద్దరికీ కనపడుతుంది. అయితే ఆ జిమ్ ట్రైనర్ వీళ్ళిద్దరికీ ఒక వీడియోని చూపిస్తూ, నేను కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక స్పాట్ సెంటర్ కి వెళ్ళాను. వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ వీళ్ళు చాలా తక్కువ సమయంలోనే మనం వెయిట్ లాస్ అయ్యేలాగా చేస్తారు అని ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత సీన్ లో ఈ ఇద్దరు డిటెక్టివ్స్ జిమ్ ట్రైనర్స్ కింద వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఆ స్పాకి వెళ్తారు. అక్కడ ఆ స్పాని మెయింటైన్ చేసే వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వీళ్ళ పేరులు ఎరికా అండ్ లూయి. వీళ్ళిద్దరి దగ్గరికి ఈ ఇద్దరు డిటెక్టివ్స్ వచ్చి, మేము మీ దగ్గర జిమ్ ట్రైనర్స్ గా వర్క్ చేయాలి అనుకుంటున్నాము అని అంటేనే లూయిస్ అంటాడు, జిమ్ ట్రైనర్ కి ఒక్క పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది, మీలో ఇంకొక వ్యక్తి క్యాటరింగ్ బాయ్ కింద చేయండి అని అంటాడు. ఇక శామ్ జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తాడు. డీన్ ఏమో క్యాటరింగ్ బాయ్ లాగా వర్క్ చేస్తాడు. ఇక డీన్ అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్ లో ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుద్దేమో అని మొత్తం చెక్ చేస్తాడు. అలాగే అక్కడున్న ఫుడ్ ను కూడా టేస్ట్ చేస్తాడు. అతను ఆ ఫుడ్ ని తిన్న కొద్ది సమయానికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంకొక వైపు శామ్ జిమ్ ట్రైనర్ గా అక్కడున్న వాళ్ళందరికీ యోగా క్లాస్ నేర్పిస్తూ ఉంటాడు. ఆ సమయంలోని ఇతను అక్కడున్న లేడీస్ బ్యాక్ సైడ్ ఆ స్ట్రా పెట్టి జ్యూస్ లాగేసినలాంటి మార్కు అందరి వీపు పైన ఉండటం గమనిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఎరికా ఒక క్లయింట్ కి వెయిట్ లాస్ థెరపీని ఇస్తూ ఉంటుంది. అలాగే ఎరికా కొన్ని గ్లాస్ కప్స్ ని ఆమె ఈపి పైన ప్లేస్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె కూడా ఒక మాన్స్టర్ లాగా మారిపోయి ఆ అమ్మాయి బాడీలో ఉన్న ఫ్యాట్ ని కొద్ది కొద్దిగా ఈమె వెనక్కి లాగేస్తూ ఉంటుంది. మరొక వైపు శామ్ డీన్ దగ్గరికి వెళ్తాడు. డీన్ అక్కడ స్పృహ తప్పి పడిపో ఉండటం చూసి అక్కడున్న ఫుడ్ ని కూడా చెక్ చేస్తాడు. అప్పుడు ఇతనికి అర్థమవుతుంది, ఈ ఫుడ్ తినడం వల్లనే డీన్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అని. అక్కడున్న చెఫ్ దగ్గరికి చాలా కోపంగా వెళ్లి, అసలు ఈ ఫుడ్ లో నువ్వు ఏం కలుపుతున్నావు అని అడుగుతాడు. అక్కడ ఉన్న చెఫ్ సరిగ్గా ఆన్సర్ చెప్పకపోవడంతో ఇతను చాలా సీరియస్ అయ్యి అతను మెడ పట్టుకుని అడిగితేని అతను డైరెక్ట్ గా నిజాన్ని చెప్పేస్తాడు. ఇక్కడ ఉన్న ఓనర్సే నన్ను ఈ ఫుడ్ లోని కొద్దిగా మత్తు మందు కలపమని చెప్పారు, అందుకే నేను కలుపుతున్నాను అని అతను అంటాడు. ఇదంతా చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఈ మర్డర్స్ అన్నిటికీ కారణం ఈ వైఫ్ అండ్ హస్బెండే అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. ఇంకొక వైపు లూయిస్ కి ఇక్కడికి వచ్చిన వీళ్ళిద్దరూ డిటెక్టివ్స్ అని తెలిసిపోతుంది. అదే విషయాన్ని ఎరికా కూడా చెప్తాడు. ఇలా అక్కడున్న ఫ్యాట్ ని మొత్తం పడేస్తూ ఉంటుంది. కానీ ఆ ఫ్యాట్ ని తన ఇష్టం లేక తనే అబ్జర్వ్ చేసుకుందాం అని అనుకుంటే ఒకటేసారి వెనక నుంచి డీన్ వచ్చేస్తాడు. డీన్ ఎరికాని పట్టుకుని కుర్చీకేసి కట్టేసి, మీరు అసలు ఎందుకు మర్డర్స్ చేస్తున్నారు అని అడుగుతాడు. ఎరికా, నేను ఎవరిని చంపలేదు, నేను ఒక ఫిష్ టాకోని, మేము ఏమీ మనుషుల్ని చంపటం లేదు, మేము వాళ్ళ లోపలున్న ఫ్యాట్ ని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాం, దానివల్ల ఎవరికి ఎటువంటి హాని లేదు, అందువల్లనే మా క్లినిక్ వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి బయటికి వెళ్తున్నారు, అలాగే మా ఆకలి కూడా తీరుతుంది అని ఆమె చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఎరికా బెదరైన ఎలాన్సోని చూస్తాం. అక్కడికి లూయిస్ వెళ్లి ఎలాన్సో మీద చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే లూయిస్ కి ఈ మర్డర్స్ అన్ని ఎలాన్సోనే చేస్తున్నాడు అని తెలిసిపోతుంది. ఒకవైపు ఎలాన్సో ఫ్యాట్ ని తీసుకునేటప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. అతను కొద్ది శాతం ఫ్యాట్ తీసుకోకుండా మొత్తం బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాం వలనే అలాగే జనాలు చనిపోతూ ఉంటారు. ఎలాన్సో అలా చేయటంతో లూయిస్ కూడా ఎలాన్సోని జాబ్ నుంచి తీసేస్తాడు. అదే సమయంలో బయట నుంచి శామ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే శామ్ కి ఏదో శబ్దం వినిపించి అక్కడున్న కిచెన్ లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ లూయిస్ చనిపోయి ఉంటాడు. ఇక శామ్ అండ్ డీన్
ఇది చేసింది ఎవరో కనిపెట్టడం కోసం బేస్మెంట్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ విడివిడిగా అది చేసింది ఎవరో వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఎలాన్సో శామ్ మీదకి దాడి చేస్తాడు. ఎలాన్సో శామ్ బాడీలో ఉన్న ఫ్యాట్ ని తినేద్దామని అనుకుంటాడు. అదే సమయంలో అక్కడికి డీన్ వచ్చి ఎలాన్సో ఫ్యాట్ లాగే పంపుని కోసేస్తాడు. అలా చేయటం వలన ఎలాన్సో అక్కడికక్కడే చనిపోతాడు. ఇక తర్వాత సీన్ లో శామ్ అండ్ డీన్ ఎరీకాని కలవడానికి వెళ్తారు. ఈ మర్డర్స్ కి ఎరీకాకి ఎటువంటి సంబంధము లేదని ఆమెని వదిలేస్తారు. ఇక ఈ సీన్ తో ఈ షార్ట్ ఫిలిం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఫిలిం మీకు ఎలాగనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడంతో పాటుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ కి మీ సపోర్టింగ్ ఇవ్వండి.